మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అన్ని ప్రాబ్లమ్స్ కి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఎవరిని అడిగినా కూడా గట్ హెల్త్ అంటూ ఉంటారు. సో గట్ హెల్త్ రిలేటెడ్ టు హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ ఇవన్నీ కూడా గట్ హెల్త్. ఈవెన్ మన స్కిన్ చూసి కూడా నీకు క్లియర్ గట్ హెల్త్ ప్రాబ్లం ఉంది, లేకపోతే యూ డోంట్ హ్యావ్ క్లియర్ గట్ అని చెప్తూ ఉంటారు. అంత క్లియర్గా అంత స్పెసిఫిక్గా మాట్లాడుకుంటుంటారు. సో దీని గురించి మనం కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు. అయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ అంటే ఏంది చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, అరే గట్ జియూటీ గట్ హెల్త్ అంటే కడుపు అనుకుంటారు, కొందరు ఇంటెస్టైన్స్ అనుకుంటారు. కానీ గట్ అంటే ఏంటంటే మౌత్ టు యానస్. అంటే మనం ఫుడ్ తిన్నప్పటి నుంచి ఫుడ్ డైజెస్ట్ అయ్యి బయటికి వచ్చినప్పటి వరకు ఆ కెనాల్ ఉంటుంది కదా, మొత్తం ఆ రంధ్రం, అది మొత్తం గట్టే. అయితే ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, డైజెషన్ ఎక్కడవుతుంది, మన స్టమక్లో అవుతుంది అనుకుంటారు. కానీ డైజెషన్ స్టమక్లో అవ్వదంట నేను. ఎందుకంటే డైజెషన్ నోట్లోనే స్టార్ట్ అవుతుంది. సగం డైజెషన్ సగం కాదు, అంటే ప్రాసెస్ అది నోట్లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం తింటామా, అది చూ చేస్తామా, ఆ చూయింగ్లోనే డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, చూయింగ్లో డైజెషన్ అయినాక స్టమక్లో పోతుంది, మళ్ళీ స్టమక్లోకి వెళ్ళి ఇంటెస్టైన్లో పోతుంది. ఇంటెస్టైన్ నుంచి బయటికి వస్తుంది కదా, మోషన్ పాస్ చేస్తాం కదా, అప్పుడు వరకు డైజెషన్ నడుస్తూనే ఉంటుంది. దాని అర్థం ఏంది, నోట్ నుంచి మొత్తం యానస్ వరకు మోషన్ పాస్ చేసినప్పుడు ఎన్ని ఆర్గన్లు వస్తాయి అవన్నీ గట్ కింద వస్తాయి. ఓకే. అయితే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, నోట్లో పొక్కుళ్ళు వస్తున్నాయి, అది గట్ హెల్త్ ఎఫెక్ట్ అయితే వస్తాయి. ఒక్కొక్కసారి ఛాతీలో మంట, కడుపులో నొప్పి, ఇవి అయితే కూడా అది కూడా గట్ హెల్త్ డిస్టర్బ్ అయితే వస్తాయి. ఒక్కొక్కసారి అల్సర్లు అవుతాయి, డియోడినంలో అవుతాయి, మళ్ళీ దాని తర్వాత స్టమక్ లైనింగ్లో అవుతాయి, గ్యాస్ట్రైటిస్ అవుతుంది, హర్నియా అవుతుంది, అవి కూడా గట్ హెల్త్ డిస్టర్బ్ ఉంటే అవుతుంది. మళ్ళీ ఇంటెస్టైన్స్లో కూడా చిన్న చిన్న అల్సర్లు అయిపోతాయి. అది ఒక్కొక్కసారి క్రాన్స్ డిజీజ్ ఉంటుంది, ఒక్కొక్కసారి అల్సరేటివ్ కొలైటిస్ ఉంటుంది, అయితే అవి అవుతాయి. మళ్ళీ పైల్స్లు, ఫిషర్లు, ఫిస్చులాలు, మలబద్ధకం, ఇవన్నీ కూడా గట్ హెల్త్ సరిగా లేకపోతే వస్తాయి. అయితే ఇదైతే ఓన్లీ మనం గట్టు గురించే మాట్లాడినాం. కరెక్ట్. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక మనిషికి తాగుడు అలవాటు ఉంటుంది, తాగుడు అలవాటు ఉంటే లివర్ ఖరాబ్ అవుతుంది, ఆ లివర్ కూడా గట్ హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. జనరల్గా ఏమేం రీజన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి? ఫస్ట్ రీజన్ నేను స్ట్రెస్ అంటాను. ఇప్పుడు నేను తాగుడు వల్ల అవుతుంది అనేసి అన్నాను, కానీ స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది. కొందరు ఎట్లా ఉంటారంటే టెన్షన్లో ఉంటే తాగుడు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి ఏమైంది, ఒక పేషెంట్కి పైల్స్ ఉంది, మళ్ళీ దాంతోపాటు మన స్టమక్లో గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా ఉంది. ఓకే. ఆ పేషెంట్కి మనం అడిగినాము, మనం స్ట్రెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. అయితే ఏం స్ట్రెస్ ఉందంటే, సార్ 40 లక్షలు నష్టపోయినా అన్నాడు. 40 లక్షలు ఎట్లా నష్టపోయారంటే, నాకు జూదం ఆడే అలవాటు అయిపోయింది, ఈ పత్తాలు ఉంటాయి కదా, అది ఆడే అలవాటు అయిపోయింది. ఆ పత్తాలు ఆడడం వల్ల 40 లక్షలు నావి పోయినాయి. ఇప్పుడు వరకు ఇంటికాడ కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను అది ఎట్లా రికవర్ చేసుకోవాలి, ఏం చేసి రికవర్ చేసుకోవాలి నాకు అర్థమవుతలేదు. అది డబ్బులు ఏమో ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నానో వాళ్ళు కూడా ఇంటికి రావడం స్టార్ట్ చేసిండ్రు అన్నమాట. నేను పరేషాన్ ఉన్నా. ఇప్పుడు నేను ఎట్లా కట్టాలి, ఏడికెళ్ళి కట్టాలి ఏం అర్థమవుతలేదు. దాంట్లో తాగుడు స్టార్ట్ అయిపోయింది. ఆ తాగడం వల్ల లివర్ ఏమో ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయింది. దాంతో మళ్ళీ గట్ హెల్త్ ఎఫెక్ట్ అయింది ఆ పేషెంట్కి. సో ఇంత ప్రాబ్లం అయింది. అయితే ఆ పేషెంట్కి డైలీ నైట్ ఎట్లా అయిపోతుందంటే, ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. డే టైంలో అంత టెన్షన్ ఉంటలేదు, ఎందుకంటే ఆయన బిజినెస్ ఉంది, ఆయన పనిలో హడావుల్లో డే టు డే లైఫ్లో బిజీ ఉంటున్నారు. ఇంటికాడికి రాగానే ఈ ప్రాబ్లం స్టార్ట్. అయితే మనం ఏం చేసినాము, ఈ పేషెంట్కి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము, అండ్ స్లోలీ ఆ పైల్స్ ప్రాబ్లం కూడా తగ్గింది, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా తగ్గింది. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, పేషెంట్ నిద్ర కూడా డిస్టర్బ్ ఉండే. ఇంత ఆలోచన ఉన్న తర్వాత చక్కగా నిద్ర వస్తుందా, రాదు. అట్లనే నిద్ర కూడా డిస్టర్బ్ అయింది, అది కూడా సెట్ అయింది. అండ్ ఇప్పుడు దీంతో ఏమర్థమైంది, స్ట్రెస్ తోటి అవుతుంది.
తాగడంతో అర్థం అవుతుంది. మళ్ళా నిద్ర సరిగా లేకపోతే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి, గట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు తాగేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఆ బయటికి వెళ్ళి స్టార్టర్లు, బిర్యానీలు ఇవి తెచ్చుకొని తింటారు కదా. కొందరికి ఎట్లా అయిపోతుంది, డైలీ తాగుడు, డైలీ అవి తెప్పించుడు, డైలీ తినుడు. అయితే దాంట్లో కూడా ఈ గట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఈ బయట వండే వస్తువులు తినొద్దు. ఓకే, ఇంటికాడే మీరే వండుకోవాలి, మీరే తినాలి. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే స్లోలీ మీకు రికవరీలో అది హెల్ప్ చేస్తుంది. ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది అండ్ దీనివల్లనే అవుతుంది. కాబట్టి ఇవి మీకు ప్రాబ్లం లేదు, అప్పుడు వరకు వచ్చినప్పుడు వరకు తింటా అంటే నడవదు, ఏదో ప్రాబ్లం వస్తుంది. అందుకే అవి ఇప్పుడు నుంచే మీరు అవాయిడ్ చేయడం బెటర్. సో ఇవి కారణాలు ఎట్లా మనం అవాయిడ్ చేయొచ్చు అది కూడా చెప్పినాను. అండ్ ఎట్లా హోమియోపతి ట్రీట్మెంట్ మనం ఇస్తాం అది కూడా చెప్పినాను. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను మీ గట్ హెల్త్ క్లియర్ చేసుకోవడానికి. ఇది మనకు లివర్ కూడా డీటాక్సిఫికేషన్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు లివర్ ఏంది, మన బాడీలో ఏమైనా టాక్సిక్ కెమికల్స్ పోయినాయి, ఏమైనా హార్మ్ఫుల్ కెమికల్ పోయినాయి, ఏమైనా కంపౌండ్లు పోయినాయి, ఏమైనా పాయిజన్ పోయింది అనుకోండి, అది అన్ని ఏడ స్టోర్ అవుతాయి, లివర్లో స్టోర్ అవుతాయి. అయితే మనం రెగ్యులర్లీ ఏం చేయాలంటే లివర్ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి. ఎన్ని రోజులకు ఒకసారి చేయాలండి? మీరు వారానికి ఒకసారి చేయండి. ఇప్పుడు వారానికి ఒకసారి మీరు ఏం చేయాలంటే వెరీ ఇంపార్టెంట్, మీరు ఫాస్టింగ్ చేయాలి. ఇప్పుడు ఫాస్టింగ్ అంటే టిఫిన్ల ఫాస్టింగ్, నేను చపాతీలు తింటా అంటే కాదు. అవునండి, అంటే అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదో ఒకటి స్కిప్ చేస్తే ఫాస్టింగ్ అనుకుంటాం. ఫాస్టింగ్ అని అనుకుంటారు. ఇప్పుడు శివరాత్రి అయింది మొన్న, అయితే తెలిసిన వాళ్ళు ఒకరు, సార్ ఫాస్టింగా మీరు అంటే అవును ఫాస్టింగ్ అన్నాను నేను. మీరు కూడా ఫాస్టింగ్ అంటే టిఫిన్స్ ఫాస్టింగ్ అన్నాడు ఆయన. అంటే ఏం సార్ అంటే ఏం లేదండి, రైస్ తినట్లేదు మేము, మార్నింగ్ ఏమో టిఫిన్ తింటున్నాం, మధ్యాహ్నం టిఫిన్ తింటున్నాం, నైట్ టిఫిన్ తింటున్నాం, ఫాస్టింగ్ అయిపోయింది సార్. అట్లా కాదు ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే టోటల్ ఫాస్టింగ్. ఎట్లా, మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఓన్లీ ఫ్రూట్స్ తినండి కావాలంటే, లేదంటే వాటర్ తాగుండ్రి. కానీ చేతన్ గారు, మరి అప్పుడు ఎసిడిటీ ఫామ్ కాదా? ఫ్రూట్లు వేస్తున్నాం కదా లోపలికి, వేయకుండా కూడా మామూలుగా వాటర్ డైట్ కూడా చేయొచ్చు అని అన్నారు కదా. అయినా ఫ్రూట్స్ తో కూడా కనీసార్లు ఎసిడిక్ అవుతాం కదండి, అప్పులు కూడా. మరి ఇప్పుడు టైం కి తినండి లేకపోతే గ్యాస్ ఫిల్ అవుతుంది, ఎసిడిక్ అవుతారని ఎందుకు అంటారు అప్పుడు? అవును, టైంకి తింటున్నాం కదా, ఫ్రూట్లు తింటున్నాం కదా. ఇప్పుడు ఒకటి సింపుల్ గా చెప్పాలంటే మొత్తం లోకంలో వేల ఆర్గానిజంలు ఉంటారు, దాంట్లో ఒక ఆర్గానిజం మనిషి కాకుండా వేరే ఏ జంతువు అన్నా, అది ల్యాండ్ మీద ఉన్న జంతువు అన్నా, వాటర్లో ఉన్న జంతువు అన్నా, ఏ జంతువు వండుకొని తింటుంది చెప్పండి మీరు, అవునా కాదా? వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మనమే వండుకొని తింటున్నాం. ఈ అన్ని పరేషానీలు ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే మనం వండుడు స్టార్ట్ చేసినాం కదా, ఫుడ్ అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ మనం ఫుడ్ వండడం కూడా దాన్ని మాడిఫై చేసి, ఎంత మనకు నాలుకకు మంచిగా ఉంటే అట్లా మనం మాడిఫై చేసుకుంటా పోతాం. సో దానివల్ల ఎక్సెసివ్ క్యాలరీస్, ఎక్సెసివ్ టాక్సిన్స్ ఇవన్నీ పోతున్నాయి మన బాడీలో. అది క్లెన్స్ చేయాలి వారానికి ఒకసారి, ఫుల్ డే మార్నింగ్ టు నైట్ మీరు ఓన్లీ ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్తో పాటు మీకు కావాలంటే వాటర్ తీసుకోండి. మీకు ఫ్రూట్స్లో మైక్రోన్యూట్రియంట్స్ పోతాయి, వాటర్ పోతుంది, ఫైబర్ పోతుంది, గట్ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దీంతో పాటు ఏం చేయండి అంటే దాల్చిని చెక్క మీరు గ్రైండర్లో పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఇంత డబ్బీలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇంతే డబ్బీ మీరు స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మీకు 3-4 నెలలు నడుస్తుంది. ఏం చేయాలంటే వాటర్ బాయిల్ చేయాలి, దాంట్లో నిమ్మకాయ రసం పిండేసేయాలి, దాంట్లో 1 pinch దాల్చిని చెక్క పౌడర్ వేయాలి. అది ఒక గిలాస్లో వేసుకొని డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకోవాలి. అట్లా తీసుకోవడం వల్ల మనకు లివర్ డీటాక్స్ అవుతుంది. లివర్ డీటాక్స్తో పాటు మనకు గట్ హెల్త్ మంచిగా అవుతుంది. ఫైల్స్ ఉన్నోళ్ళకు, ఫిషర్స్ ఉన్నోళ్ళకు, ఫిష్చులా ఉన్నోళ్ళకు జర బెటర్ అవుతుంది. మళ్ళీ ఇంకో పెద్ద తప్పు ఏం చేస్తారు కదా, ఇప్పుడు నేను చెప్పినా కదా ఇట్లా వారానికి ఒకసారి ఇది తినండి, ఓన్లీ ఫ్రూట్లు తినండి, వాటర్ తాగండి చేస్తారు చాలామంది. కానీ ఏం చేస్తారంటే వేరే 6 రోజులు ఉన్నాయి కదా, అరే ఇప్పుడు నేను ఫ్రైడే పెట్టుకున్నా ఇట్లా, ఇప్పుడు నెక్స్ట్ డే అది ఫిల్ చేయడానికి డబల్ తింటారు, బయట తింటారు, బిర్యానీ తింటారు, ఏది ఎక్కువ ఇష్టం ఉంది అది తింటారు. సో ఆ తప్పు చేయొద్దు, మనం ఇది చేస్తున్నాం డీటాక్స్ చేయడానికి. మళ్ళీ ఇంకోటి నేనేం చూసినానంటే, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకరు వాటర్ తాగేది చూసినా నేను మీ ఆఫీస్లో. అయితే ఇప్పుడు మనం ఏమంటాం, వాటర్ చాలా ఎక్కువ తాగండి,
అది ఇది అని అంటాం కదా, ఎందుకు మన బాడీకి మంచిగా ఉండాలనేసి. కానీ ఏం చేస్తారు కొందరు, వేరే వేరే వెరైటీ బాటిల్ కొంటారు. అయితే దాంట్లో ఇప్పుడు చూడండి, నాకు కనిపించగానే నేను అడిగేసి తీసుకొని వచ్చిన, ఇది వాటర్ బాటిల్ ఉంది, మనం డైరెక్ట్ నోట్ పెట్టి తాగితే ఒక రకం, కానీ ఇట్లా స్ట్రాల్ పెట్టుకొని తాగుతారు. సిప్ బై సిప్ చేయాలి, సిప్ బై సిప్ చేయాలి. వాటర్ సిప్ చేస్తూ ఉండండి అంటే స్ట్రా పెట్టుకొని సిప్ చేయడం కాదు మేడం. ఇప్పుడు స్ట్రా మనం సిప్ చేస్తే ఏమవుతుంది, వాటర్ పోతుంది, స్ట్రాల గాలి ఉంటుంది కదా, ఆ గాలి కూడా పోతుంది. ఇప్పుడు కొందరికి గ్యాస్ పరేషాని అవుతుంది, మీరు అబ్జర్వ్ చేసిండ్రా, ఫుల్ డే వాళ్ళకు ఎక్కిళ్ళు వస్తాయి, లేదంటే బర్బ్స్ వస్తాయి, లేకపోతే ఫాట్స్ వస్తాయి. అయితే ఇట్లా గ్యాస్ ప్రాబ్లం ఎందుకు అవుతుంది, ఎందుకంటే ఒకటి మన డైజెస్టివ్ సిస్టమ్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన స్టమక్లో, దానివల్ల వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ డయట్ చక్కగా లేకపోతే అవుతుంది. ఇంకోటి కొత్త స్ట్రాల పరేషాని. ఇప్పుడు ఏం చూసి కొంటున్నారు, అరే స్టీల్ది ఉంది బాటిల్, స్ట్రా కూడా స్టీల్ది ఉంది, ప్లాస్టిక్ది వాడతలేం కదా, ఇది హెల్తీ ఉంటుంది అనుకొని, కానీ గాలి పోతూనే ఉంటుంది మన బాడీలో, అది మన గట్ హెల్త్ని పాడు చేస్తుంది అనమాట. అట్లా అయితే ఇప్పుడు చూడండి, కొందరికి కడుపు ఉబ్బిపోతుంది. ఎందుకు ఉబ్బుతుంది, గ్యాస్ ప్రాబ్లం తోటి ఉబ్బుతుంది. ఇప్పుడు ఒక పుగ్గ ఉంది, దాన్ని మనం బ్లో చేసినాం, అది ఎట్లా బ్లో అవుతుంది, గాలి పోవడం వల్లనే కదా. సో ఇట్లా స్ట్రా తోటి మనం గాలి లోపలికి పోతుంది మన, అట్లా మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకే గది కూడా అవాయిడ్ చేయండి. ఇంకా నేను చెప్పిన హోమ్ రెమెడీ ఫాలో చేయండి, అండ్ డెఫినెట్లీ వీక్లీ 1 టైం డీటాక్స్ పెట్టుకోండి మీరు. ఫైనల్ గా గట్ హెల్త్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ఈ చిన్నవి మనం గుర్తు పెట్టుకుంటే ఇట్ హెల్ప్స్ అలాట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ అండి.